మనసు మన మాట వినదు, మన కంట్రోల్లో ఉండదు. మరి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలా లేదా దాన్ని గమనించాలా? సార్ చెప్పినట్టు చిన్ననాటి నుండే ధ్యానం చేయాలి. అంటే ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి. అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు ధ్యానం అనేది ఇప్పుడు ఎందుకు, ఒక వృద్ధాపంలో చేయాలి, అవునా? ఎప్పుడో రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ అప్పుడు చేయాలి అనుకుంటారు. కానీ అది రాంగ్, అసలు అది కానే కాదు, ఆ కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మనము మన లైఫ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? విద్యార్థి దశ నుంచే అంటే విద్యార్థి దశ నుంచే స్టార్ట్ అవుతుంది, అవునా? మంచి చెడు, నష్టాలు, కష్టాలు, సుఖాలు, బాధలు అన్నిటినీ మనము స్టెప్ బై స్టెప్, అంటే నెలల నుంచి సంవత్సరాలు, తర్వాత యంగ్, మిడిల్, వృద్ధాపం, అలా జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రతి దాన్ని మనం సమస్యను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు మనకు కావాలి. కొంచెం అటు ఇటైనా పడిపోతాము, అవునా? అలా చిన్ననాటి నుండి ధ్యానం చేస్తే మనకు బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది కష్టము, ఏది నష్టము, ఏది సుఖము, ఏది బాధ, ఏం కావాలి, దేన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒకటే చెప్తాను. ఇప్పుడు సపోజ్ హంస ఉన్నది, ఏం చేస్తుంది? చేసి తీసుకుంటుంది. ఇక్కడ కూడా అంతే. ఆధ్యాత్మిక ధ్యానం అనేది చిన్ననాటి నుండే మంచిని తీసుకుంటాము, పాజిటివ్ని తీసుకుంటాము, నెగిటివ్ ఉన్న చెడు అనే దాన్ని వదిలేస్తాము. అందుకనే చిన్ననాటి నుండే విద్యార్థులకు ధ్యానం అందిస్తే వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంటే కన్ఫ్యూజన్లో అనేది ఉండదు. స్ట్రైట్గా ఏం కావాలి, ఎటు నేను ఏ దారిలో వెళ్ళాలి అని ప్రయాణం చేయగలుగుతారు. ఇప్పుడు సపోజు ధ్యానంకు ముందు ఇప్పుడు మనము ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది, ఎలా ఉంటుంది? చిందరవందరగా ఉంటుంది, కన్ఫ్యూజన్ అన్నమాట, అవునా? అదే ధ్యానంలోకి వచ్చారనుకో, స్ట్రైట్గా ఏది అనేది వాళ్ళకు ఫోకస్ వచ్చేస్తుంది, అంటే గెస్ చేసుకోగలుగుతారు. అలాగనే ధ్యానం చేసే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ విధంగా ముందుకు వెళతారు. నేను కూడా అలాగనే నా 10th క్లాస్లోనే నేను ధ్యానం చేసుకుంటూ వచ్చాను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక సారు, ఫిజిక్స్ టీచర్, నాకు ధ్యానం గురించి చెప్పారు, శ్వాస మీద ధ్యాసనే. ఆ రోజే అనుకున్నా నేను, అంటే ధ్యానంకు ధ్యానంకు ముందు నా లైఫ్ ఏంటో నేను చూసుకున్నాను. ఆ రోజే అనుకున్నాను, ఈ ఊపిరి ఉన్నంత వరకు ధ్యానంని మాత్రం వదిలిపెట్టకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అంటే అంతకుముందుకేంటి, తర్వాత ఏంటి నాకు అర్థమైంది. ఇక అర్థమైనాక, రుచి దొరికినాక వదిలిపెడతామా? వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి ఇప్పటి వరకు సాధన చేసుకుంటూ వస్తుంటే 2018లో రాము సార్ నా క్యాంపస్ ఉస్మాన్ యూనివర్సిటీలో పరిచయం అయ్యారు. అప్పుడు సార్ క్లాసులు విన్నాను, సార్తో కొంచెం పరిచయం ఏర్పడింది. అప్పుడు ఇంకేమనుకున్నానంటే, మళ్ళీ ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాము సార్ని మాత్రం వదిలిపెట్టకూడదు అనుకున్నాను. అప్పటి నుంచి అది వదిలిపెట్టలేదు, సార్ని వదిలిపెట్టలేదు. ఇలాగా లైఫ్ అనేది, ఇలాగా ఆధ్యాత్మిక జర్నీ అనేది సాగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి గల కారణము ధ్యానమే. బురదలో ఉన్నవాడిని తీసి బయటపడేసి వజ్రంలాగా తయారు చేసేది ధ్యానము. ఇది నేను దీనికి నిదర్శనం అన్నమాట. నేను ఇదే నాదే అనుభవం చెప్తున్నాను. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి. ముందుగా పేరెంట్స్, ఇక్కడ చిన్నపిల్లలు తెలియదు, మన బాధ్యత, అది మన ధర్మం, అది నేర్పించాలి. ఆధ్యాత్మికత అనేది మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్ర ధర్మం అది. మరి మన పిల్లలకు మనం నేర్పించకపోతే ఎలాగా? ఫస్ట్ మనం నేర్చుకొని ఈ ధ్యానాన్ని అందిస్తే ఇప్పుడు అంటే అలవాట్లు అనేవి మారిపోతాయి. ఇప్పుడు చాలామంది యువత ఏం చేస్తున్నారు, విద్యార్థులు స్మోక్ చేయడము, డ్రింక్ చేయడము, డ్రగ్స్కి అలవాటు పోవడము, ఇలాంటివన్నీ చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు, అవునా కాదా? అదే ధ్యానం చేస్తే వాళ్ళ లోపలలో వాళ్ళకు ఒక పాజిటివ్ అనేది ఏర్పడుతుంది. చెప్పారు కదా, ఏది మంచి ఏది చెడు అనేది అటువైపు వెళ్ళదు, ఇటువైపు వచ్చేసింది పాజిటివ్ వైపు. కాబట్టి మీరు ఏం చేయాల్సిన పని లేదు. తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నాయి, మీరు ఏం చేయదు, ఏ ఆస్తులు, ఏ సంపదలు, ఏ ఐశ్వర్యాలు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఒక్కటే ధ్యానం అనే సంపద, అదే ఆస్తి, అదే ఐశ్వర్యము, అదే మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఉందంటే. మీరు అనుకోవచ్చు, నా పిల్లగాళ్ళకి నేను ఆస్తి కూడా పెడుతున్నా, ప్లాట్లు కూడా పెడుతున్నా, ఎన్నో ఎకరాలు కొనేస్తున్నా, అదంతా తాత్కాలికం అండి. ఇప్పుడు ఒక సమస్య వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? తల్లి ఉంటారా, తండ్రి ఉంటారా, ఫ్యామిలీ ఉంటుంది, ఎవరు ఉండరు. ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు లేక ఏం చేస్తున్నారు? చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, పడిపోతున్నారు. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? దాన్ని ఇవ్వాలి. అది ఇస్తే తనే సృష్టించుకుంటాడు, తనే సంపాదించుకుంటాడు, తనే ముందుకు వెళతాడు, తనే అద్భుతంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే శక్తి సామర్థ్యం తనకు ఉంటుంది. కాబట్టి మనము ధ్యానాన్ని అందించాలి. ఈ విధంగా విద్యార్థికి అనేది ధ్యానం ఉపయోగపడుతుంది. నా జీవితంలో కూడా నేను అలాగా వినియోగించుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే.